హాయ్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీలలో 1523 ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, లెక్చరర్ ఇలా 4 కేటగిరీల ఉద్యోగాలను మొత్తం 19 యూనివర్సిటీల్లో భర్తీ చేయడానికి గతంలో ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేస్తే చాలా మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. మరి అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థుల్లో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో అటువంటి వారికి సంబంధించి ఎలిజిబిలిటీ లిస్ట్, ఇన్ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇన్ఎలిజిబిలిటీ లిస్ట్ లో ఉన్నటువంటి అభ్యర్థులు అబ్జెక్షన్స్ రైజ్ చేయడానికి మరి కొన్ని రోజులు అంటే జూలై 21వ తేదీ వరకు సమయం ఇవ్వడం జరిగింది. మరి అటువంటి అభ్యర్థులు కూడా మరి అబ్జెక్షన్స్ అనేవి రైజ్ చేశారు. ఇక త్వరలోనే పూర్తి స్థాయి ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది రావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఏదైతే అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ ఇలా అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాయో యూనివర్సిటీస్, మరి ఎలిజిబిలిటీ, ఇన్ఎలిజిబిలిటీ లిస్టులో వ్యత్యాసాలు ఉండే విషయాన్ని ఇక్కడ గమనించవచ్చు. ఒక యూనివర్సిటీలో అదే పోస్టుకు ఎలిజిబుల్ అయినటువంటి అభ్యర్థి మరో యూనివర్సిటీలో అదే పోస్టుకు ఇన్ఎలిజిబుల్ గా చూపించడం జరుగుతోంది. ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఇవన్నిటిని కూడా మరి స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. విశ్వవిద్యాలయాల్లో ఏకీకృత విధానం అమలు చేయాలి. పోస్టుల భర్తీకి అర్హతలపై నిర్ణయం. అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ అంశానికి సంబంధించి అన్ని యూనివర్సిటీల్లో ఒకే విధానం అమలు చేయాలని ఉన్నత విద్యాశాఖ నిర్ణయించింది. ఆయా పోస్టులకు అర్హతల విషయంలో విశ్వవిద్యాలయాల మధ్య ద్వంద్వ విధానం నెలకొంది. ఒకే పోస్టుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో అర్హుడైతే ఆంధ్ర యూనివర్సిటీలో అనర్హుడయ్యారు. అలాగే ఆంధ్ర కేసరి యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు తక్కువ సర్వీస్ ఉన్న వారిని కూడా అర్హులుగా గుర్తించారు. ఇలాంటి ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో అన్ని యూనివర్సిటీలలో ఏకీకృత అర్హతల విధానం అమలు చేయాలని ఉన్నత విద్యాశాఖ ఇటీవల జరిగిన బీసీ సమావేశంలో నిర్ణయించింది. కాగా ఇప్పటికే ప్రాథమిక అర్హుల జాబితా అంటే ప్రైమ్ ఫేషియా ఎలిజిబిలిటీ లిస్టును యూనివర్సిటీలు ప్రకటించాయి. వాటిలో అనర్హులుగా ఉన్నటువంటి వారు అప్పీల్ చేసుకునేందుకు గడువు కూడా ఇచ్చారు. తాజాగా తీసుకున్న ఏకీకృత అర్హతల నిర్ణయం వల్ల సుమారు 2000 మంది అనర్హులయ్యే పరిస్థితి ఏర్పడనుంది. అలాగే మరో 2000 మంది ప్రాథమిక జాబితాలో అనర్హులు కాగా ఇప్పుడు అర్హత సాధించే అవకాశం ఏర్పడింది. మరోవైపు కొత్తగా అనర్హులయ్యే వారికి కూడా అప్పీల్ చేసుకోవడానికి వారం రోజులు గడువు ఇవ్వనున్నారు. కాబట్టి ఇప్పటికే ప్రభుత్వం మరి ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది ఇచ్చి, ఇన్ఎలిజిబిలిటీ లిస్ట్ కూడా ఇచ్చి, ఇన్ఎలిజిబిలిటీ లిస్ట్ లో ఉన్నటువంటి వారు అప్పీల్ చేసుకోవడానికి వారం రోజులు గడువు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు అన్ని పోస్టులకు ఒకే రకమైనటువంటి అంటే ఏకీకృత విధానాన్ని అమలు చేయబోతోంది. కాబట్టి మరి ఈ ఏకీకృత విధానాన్ని అమలు చేసి మరలా ఎలిజిబిలిటీ, ఇన్ఎలిజిబిలిటీ లిస్టులు ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అందులో ఎవరైతే ఇన్ఎలిజిబుల్ గా తేలుతారో అటువంటి వారు తిరిగి అప్పీల్ చేసుకోవడానికి మరో వారం రోజులు అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. మరి అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టులకు సంబంధించిన అప్డేట్స్ కోసం మరి యూనివర్సిటీస్ వెబ్సైట్ అయినటువంటి ఏపీ యూనివర్సిటీస్ రిక్రూట్మెంట్ .apcfss.in అనే వెబ్సైట్ ని ఫాలో అయినట్టయితే మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇది యూనివర్సిటీస్ రిక్రూట్మెంట్ కు సంబంధించి. ఇక మరోపక్క ఏపీ మెగా డిఎస్సి ఉపాధ్యాయులు మరి ఆత్మగౌరవ ర్యాలీ అనేది చాలా చోట్ల చేస్తూ ఉన్నారు. మరి నిన్న కందుకూరులో ఉపాధ్యాయులు నిర్వహించిన ఆత్మగౌరవ ర్యాలీ సంఘీభావంలో పాల్గొన్న ఎమ్మెల్యే నాగేశ్వరరావు అంటూ చిత్రంలో కూడా చూస్తూ ఉన్నాం. డిఎస్సి ఉపాధ్యాయుల ఆత్మగౌరవ ర్యాలీ కందుకూరులో సంఘీభావంగా పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటూరి జగన్ కు తగిన ఫలితం అనుభవించక తప్పదని మండిపాటు. ఎంతో కష్టపడి ప్రతిభతో ఉపాధ్యాయులుగా ఎంపికైన డిఎస్సి 2025 అభ్యర్థులను అవమానించేలా జగన్ చేయిస్తున్న రాజకీయానికి తగిన ఫలితం అనుభవించక తప్పదని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. డిఎస్సి 2025 నియామక ఉపాధ్యాయులు, వారికి సంఘీభావంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఉపాధ్యాయులు మంగళవారం ప్రకాశం జిల్లా కందుకూరులో ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు.
ఎన్టీఆర్ విగ్రహం సెంటర్ నుంచి అంకాలమ్మ దేవాలయం పోస్ట్ ఆఫీస్ సెంటర్ మీదుగా అంబేద్కర్ విగ్రహం వరకు సాగిన ఈ ర్యాలీలో ఉపాధ్యాయులకు సంఘీభావంగా నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెరిట్ లో ఉపాధ్యాయులైన 16,300 మందిని మిగిలిన ఉపాధ్యాయులందరినీ అవమానించేలా నిరాధార ఆరోపణలతో జగన్ వికృత రాజకీయం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత డిఎస్సిపై చర్చకు సిద్ధమని, అవకతవకలుంటే ఆధారాలు చూపించాలని మంత్రి లోకేష్ విసిరిన సవాల్ను స్వీకరించే దమ్ము జగన్ కు లేదని అన్నారు. ఉత్తుత్తి ఆందోళనలతో నీచ రాజకీయం చేస్తూ ఉపాధ్యాయులను అవమానిస్తున్నాడని మండిపడ్డారు. త్వరలోనే మరో డిఎస్సి కూడా ఉంటుందని, నిరుద్యోగులంతా సిద్ధం కావాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు డిఎస్సి 2025 నియామక ఉపాధ్యాయులు మాట్లాడుతూ రేయింబవళ్లు కష్టపడి తాము సాధించుకున్న ఉద్యోగాల్లో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు తమను అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి మెగా డిఎస్సి 2025 అభ్యర్థులు నిరాధార ఆరోపణల మీద మరి ఆత్మగౌరవ ర్యాలీలు నిర్వహిస్తున్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. జీవో 25 ను సవరించాలని ప్రిన్సిపల్ సెక్రటరీకి ఏపీఓఏ వినతి. 3% క్రీడా కోటాను అమలు చేయాలని విజ్ఞప్తి చేసిన ఏపీఓఏ కార్యదర్శి కేపీ రావు రాష్ట్రంలో క్రీడాకారుల ఉద్యోగ నియామకాలకు సంబంధించి జారీ చేసిన జీవో నంబర్ 25 లో మార్పులు సవరణలు చేయాలని ఆంధ్ర ఒలింపిక్ అసోసియేషన్ ఏపీఓఏ కార్యదర్శి కేపీ రావు ప్రభుత్వాన్ని కోరారు. స్పోర్ట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ శంషేర్ సింగ్ రావత్ ను మంగళవారం ఆయన కార్యాలయంలో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. క్రీడాకారుల సంక్షేమం, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ ఉద్యోగాల్లో కల్పిస్తున్న 3% క్రీడా రిజర్వేషన్ పూర్తి స్థాయిలో క్రీడాకారులకు అందడం లేదని కేపీ రావు తెలిపారు. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఒలింపిక్స్, వరల్డ్ కప్ స్థాయిలో విజయం సాధించిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. కాబట్టి 3% క్రీడా రిజర్వేషన్ పూర్తి స్థాయిలో క్రీడాకారులకే అందే విధంగా చూడాలని కోరడాన్ని మనం చూడవచ్చు. ఇక ఎన్ఎంఎంఎస్ ఫలితాలు నిన్న విడుదల చేయడం జరిగింది. జాతీయ ఉపకార వేతన పరీక్ష ఫలితాలు విడుదల. గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన జాతీయ ఉపకార వేతన పరీక్ష ఎన్ఎంఎంఎస్ ఫలితాలు విడుదలైనట్లు జిల్లా విద్యాశాఖాధికారి శ్రీనివాస్ మంగళవారం తెలిపారు. దీనిలో ఎంపికైన విద్యార్థుల వివరాలు వెబ్సైట్ www.bsc.ap.gov.in అనే వెబ్సైట్ లో బుధవారం నుంచి అందుబాటులో ఉంటాయని అన్నారు. ఎంపికైన విద్యార్థులు బ్యాంకు ఖాతాకు విద్యార్థి ఆధార్ను లింక్ చేయించి డీబీటీ ద్వారా నగదు జమ అయ్యేలా ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. విద్యార్థులు వెబ్సైట్ నుంచి తమ ప్రతిభా కార్డ్ డౌన్లోడ్ చేసుకుని పేరు, పుట్టిన తేదీ, తండ్రి లేదా తల్లి వివరాలు వారి ఆధార్ పై ఉన్న విధంగా ఒక్క అక్షరం తేడా రాకూడదు అంటూ విద్యా మంత్రిత్వ న్యూఢిల్లీ వారి స్కాలర్షిప్ పోర్టల్ www.scholarships.gov.in లో నమోదు చేసుకుని అప్లికేషన్ ను సబ్మిట్ చేయాలని అన్నారు. సంబంధిత పాఠశాల నోడల్ అధికారి, జిల్లా నోడల్ అధికారి లాగిన్ల ద్వారా అప్రూవ్ చేయించుకోవాలని అన్నారు. వివరాలు సరిపోవాలని విద్యార్థులు సంబంధిత పాఠశాల హెచ్ఎం ద్వారా, సరిపోలని విద్యార్థులు పాఠశాల హెచ్ఎం ద్వారా జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో అందజేయాలని సూచించారు. కాబట్టి ఎవరైతే ఎన్ఎంఎంఎస్ కు సెలెక్ట్ అయ్యారో అటువంటి వారు మరి ఇక్కడ తెలిపిన విధంగా మరి ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. మరి వీరందరికి కూడా ఎవరైతే ఎన్ఎంఎంఎస్ కు సెలెక్ట్ అయ్యారో అటువంటి వారందరికి కూడా ప్రతి సంవత్సరం 12,000 రూపాయల స్కాలర్షిప్ అనేది అందుకోవడం జరుగుతుంది. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.